ఐశ్విని ఆడుకోమని ఏదైనా చెప్పామనుకోండి, ఆడుకోవడం అంటే దానికి ఇష్టమైన పని చేయటమే ఇష్టం. ఇంకా మనం చెప్పినా కానీ విందనమాట. ఇప్పుడు ఇక్కడ సబ్బులన్నీ తీసుకొచ్చింది. సర్లే ఆడుకుంటే అల్లరి చేయకుండా ఉండటం కదండి ముఖ్యం. ఏంట్రా అన్నీ పడేసి అయ్యో అన్నీ పడిపోయినాయి అమ్మా. ఎట్లా ఐశ్వి చూసారండి, యాక్టివ్గా ఉండే ఆటలు పిల్లలు ఆడుకుంటుంటే మనం కూడా చూసి ముచ్చట పడాలి. చూసారు కదా, మా ఐశ్వి అయితే ప్రతిదీ కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటుంది. దానికి నచ్చిన ఆటలు అంటే భలే ఇష్టం. టీవీ బంద్ చేసేసి ఆడుకోమని చెప్తే వంటింట్లోకి వెళ్ళి ఇలా టబ్బులు, అంటే ప్లాస్టిక్ టబ్ అండి, దీని గురించి చెప్పాలి. ఇది మనకి ప్లాస్టిక్ బకెట్ అన్నమాట. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాము మేము. బకెట్ ముద్దుగా ఉందని తీసుకున్నాము. దీంట్లో అయితే ఇంతకుముందు దేవుడి సామాన్లన్నీ వేసేదాన్ని. ఇప్పుడు ఈ బకెట్ కొంచెం ఇక్కడెక్కడో కొంచెం చిన్న బెజ్జం అనేది పడింది. అప్పుడు మనం మరి దేవుడి సామాన్లు కడిగి వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ మళ్ళీ ఇంట్లో అవుతాయని చెప్పి ఇలా దీన్నైతే సబ్బులకైతే పెట్టేశాను. ఇంకా మా ఐషు ఆడుకోవడానికైతే ఇది బాగా నచ్చేసింది అనుకుంటా. ఐషు ఈ బకెట్ చూపించినానా, చూసారు కదా, మట్టిందట. సబ్బులు వేసి చాలా రోజులు అవుతుందన్నమాట. దాన్ని సబ్బులకే ఉపయోగించాము. ఇంక ఇప్పుడు అది పర్చేస్ చేసినప్పుడు కూడా భలే హ్యాపీ అనిపించింది. చిన్న బకెట్ భలే ఉంది, ముద్దుగా అనుకున్నాము. ఇది ఫోల్డ్ కూడా చేయొచ్చండి, మనకి ఫోల్డింగ్ బకెట్ అనమాట. ఉండరా ఒక్క నిమిషం, బకెట్ గురించి చెప్తాం. మా ఐషు అంతలోకే చూసారా, సబ్బును పట్టుకొని మంచిగా అది ఫోన్ లాగా యూజ్ చేసుకొని వాళ్ళ డాడీతో మాట్లాడుతుంది. ఆఫీస్కి వెళ్ళావా డాడీ అని అడుగుతుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, ఈ బకెట్ని అయితే మనం ఇది మనకి ఆన్లైన్లో చూపించినప్పుడు ఇలా సేమ్ చూపించదండి. చూడు చూపిస్తూ ఉండు, ఆడుకో నేను ఇలా మనకి ఇలా చూపిస్తుంది అనమాట. ఆన్లైన్లో చూపించినప్పుడు మనం ఇదేంటి అనుకుంటాము. తీరా ఐషు జరుగు, ఐషు తీస్తున్నది బకెట్ నాన్న కింది కానీ ఇట్లా చేతులు ఎట్లా వస్తాయి. తీసేసి ఇట్లా వస్తుంది అని గట్టిగా ఇట్లా పట్టుకో. దీన్ని మనం ఇలా అనటమే. అయితే ఇది చూడటానికి నైస్గా ఉంటుంది, కానీ మనం ఎక్కువ యూజ్ చేస్తే మాత్రం కొంచెం ప్లాస్టిక్ కదా. ముందు చెప్పని ఓపెన్ చేసిన బకెట్ని మళ్ళీ తను ఎట్లా అయితే అన్నది ఇట్లా చేసుకోవాలన్నమాట మనం. ఇట్లా చూసారు కదా బకెట్. ఇందులో అన్ని సబ్బులు అయినానే అమ్మా. అయ్యో ఆగం చేయక ఐశ్వి, అట్లా 2-3 సార్లు అంటే ఆగమవుతుంది ఐశ్వి. ఇది చాలా రోజులైంది, పెద్దమ్మ కొనుక్కొని వచ్చిందిరా ఇది మనకి. ఇది పెద్దమ్మ కొనుక్కొని వచ్చింది, చూసావా. మనం ఆగం చేస్తున్నాం ఇప్పుడు దీన్ని. సబ్బులు వేసేసాను ఆడుకో మరి, సబ్బులు అన్ని పెద్దమ్మ చూస్తుంది. ఇప్పుడు వీడియోలో కొన్ని వస్తువులు చూసినప్పుడు ముద్దుగా ఉండి మనమైతే కొంటూ ఉంటాము, కానీ అన్నీ కొనుక్కోండి. ఓకే సరే ఓకే. పోనా పో డాడీ. హలో డాడీ, ఏం చెప్తున్నావు? హలో మమ్మీ, నువ్వేం చేస్తున్నావమ్మా? నేను మమ్మీతో మాట్లాడుతున్నా. మమ్మీతో కాదు, అమ్మమ్మతో నువ్వు మాట్లాడేది. కాదు మమ్మీతోనే. అవును, ఇప్పుడు నాతోగా మాట్లాడేది నువ్వు. మమ్మీ ఎక్కడున్నావు? నేను ఖమ్మంలో ఉన్నానా? ఉండులే. నువ్వు అక్కడ ఉన్నావు? నేను మాటి వాళ్ళ ఇంటికున్నా. అమ్మ పనులు లేవా? లేదు. అవునా, నేను కూడా లేను. అయ్యో హలో 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 హలో. సిగ్నల్స్ లేవండి, సిగ్నల్స్ లేవు.
చూసారు కదండి ఐషు, ఇది నాకు ఒక ఫోన్ అట్ట నాకు ఇచ్చి నువ్వు మాట్లాడన్నది. నేను సరే మాట్లాడదాం అనుకుని హలో అని అంటే మాత్రం మళ్ళీ వాళ్ళ అమ్మకి చేస్తుంది. నొక్కు నొక్కు చూసారా, ఫోన్ నొక్కుతుంది. ఎంత తెలివితే అట్లా అండి ఇప్పుడు పిల్లలకి. హలో హలో ఏం చేస్తున్నావు ఐశ్వి? ఓ నువ్వు ఆడుకుంటున్నావా? అవునా ఐశ్వి, ఇవన్నీ లైన్ నువ్వేనా పెట్టింది? నీకు ఇష్టమారా ఇట్లా? దా బుద్ధుడి మీద పడకిట్రా, దండం పెట్టుకో, చేతికి దండం పెట్టు. ఓకే అమ్మా. అన్నీ తీయకూడదు ఐశ్వి, అన్నీ తీయకూడదమ్మా. వేసేసావా అన్నీ? లోపల పెట్టేసేపోయి, ఎక్కడ తీసుకొచ్చావో అక్కడ పెట్టు. అక్కడ ఒకటి పెట్టావా, పెట్టేసాయి అంతే. వంటింట్లో పెట్టుకోను, కిచెన్లో. అయితే నేను వంకాయలు తరగటానికి కూర్చుని ఉంటే నాకైతే హెల్ప్ చేయడానికి కూర్చుంది. ఏం చేస్తున్నామ్మా? నీళ్ళు కాదు, నూనె కాదురా. అగో అట్లా హెల్ప్ చేస్తా అని చెప్పి ఇక్కడైతే ఆగం స్టార్ట్ చేసింది. ఇంకా ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి ఏమని చూడాలి.